ట్రావెల్స్ మిత్రులకి నమస్తే అండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి నాకు నా నెంబర్ ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫోన్‌లో అయితే చేయొద్దు. ఎందుకంటే డ్రైవింగ్‌లో ఉంటాను. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది అందరికి ఆన్సర్ చేయాలంటే. మీరు ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మీకు మళ్ళీ మళ్ళీ పనికొస్తుంది. కొంతమంది పర్మిట్ వేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో పేమెంట్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. ఆ ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఎలాగ మళ్ళీ రిలీజ్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో చేసి పెడుతున్నాను. దయచేసి దీన్ని క్షుణ్ణంగా చూడండి. వీలైతే వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. లేదంటే నా ఛానల్‌కెళ్ళి భూషణ్ టెక్ ఇన్ తెలుగు తిరుపతి అని కొడితే వస్తది. ఆ ఛానల్‌కెళ్ళి మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఉంటది వీడియో. దీన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడే ఉంటది. మీరు మళ్ళీ మళ్ళీ వెరిఫై చేయొచ్చు. అలాగే చూస్తున్నటువంటి మిత్రులు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్‌ని ఎలాగ రిలీజ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలాగ గూగుల్‌కెళ్ళిన తర్వాత పరివాహన్ మీద టచ్ చేయండి. చేసిన తర్వాత ఇలాగొస్తుంది. దీన్ని ఇంటూ కొట్టేయండి సరిపోతది. సేమ్ ఈ 3 లైన్స్ మీద టచ్ చేసి ఆన్‌లైన్ సర్వీసెస్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ పోస్ట్ ట్యాక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అయిన తర్వాత మీరు ఏ స్టేట్‌కైతే వేశారో ఫస్ట్ అదే స్టేట్‌ని మళ్ళా సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా! వీటి మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పేమెంట్ సర్వీసెస్ అని వస్తది. దాన్ని టచ్ చేయకపోయినా ఆటోమేటిక్‌గా ఇదే ఓపెన్ అవుతుంది. నేను మళ్ళీ మీకు బ్యాకెళ్ళి చూపిస్తాను. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఇలాగ తమిళనాడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ 3 లైన్స్ మీద మళ్ళీ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పేమెంట్ సర్వీస్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది వస్తది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఈ 3 లైన్స్ మీద మళ్ళీ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డర్ టాక్స్ అని వస్తది కదా! బోర్డర్ టాక్స్ పేమెంట్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చెక్ పెండింగ్ ట్రాన్సాక్షన్ అని వస్తది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క వెహికల్ నంబర్‌ని ఇవ్వండి. ఈ క్యాప్చాని ఈ క్యాప్చా ఉంది కదా! ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. అక్కడ ఎలాగుందో సేమ్ అలాగే. ఇది గో గో మీద టచ్ చేయండి. ఇక్కడొస్తుంది చూడండి. నేను ఆల్రెడీ వేశాను కదా! ఇక్కడ. ఇక్కడొచ్చిందా? ఇలాగొచ్చిన తర్వాత ఈ చెక్ స్టేటస్ అనే రెడ్ మార్క్ ఉంది కదా! ఇది చిన్నది ఇందులో దీని మీద టచ్ చేయండి. చూసారా? యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ ఫెయిల్. ప్లీజ్ ఇనిటియేట్ ట్రాన్సాక్షన్ అగైన్. అంటే ఇది ఫెయిల్ అయిపోయింది. మీరు మళ్ళా కొత్తది వేసుకోండి అని వస్తది. ఇక్కడ మీకు ఒక్కొక్కసారి టైమింగ్ చూపిస్తది. ఆ టైం అయిపోయే వరకు ఇది క్లియర్ అవ్వదు. ఆ టైం అయిపోయిన తర్వాతనే ఇది క్లియర్ అవుతుంది. దాని తర్వాత మీరేం చేస్తారు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా పర్మిట్ వేసుకోండి ఇక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు మామూలుగా ఇంతకుముందు నా వీడియో చూసినట్టయితే అక్కడ పర్మిట్ ఎలాగ వేసుకోవాలనేది చూపించాను కాబట్టి మీరు సేమ్ అలాగే వాడుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. వీడియోని జాగ్రత్తగా పూర్తిగా ఓపికగా వినండి. మీకు బాగా అర్థమవుతది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.